स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरम् तम् नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहम् ललित ललित लावण्य ललामम् अधित महित माधुर्य मनोज्ञम् तम् नमामि सान्द्रोदय चन्द्रम् रागभोग सन्धान निधानम् राजयोग सम्पूर्ण प्रभावम् नव्य दिव्य सौन्दर्य सुधीरम् तम् नमामि सम्मोहक शुक्रम् अतुल चतुर पटलौकिक मूर्तिम् सकल कार्य हित कौशल कीर्तिम् तीव्र वेग सञ्चारण तत्त्वम् तम् नमामि संयम् बुधदेवम् परम धर्म सौशील्य महत्त्वम् चरम धन्य बोधामृत तत्त्वम् वेद शास्त्र दैवाङ्कित बुद्धिम् तम् नमामि धीरम् गुरुदेवम्. నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ శివరాత్రి ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. శివరాత్రి పండుగ అయినా సరే ఏ పండుగ అయినా సరే మన స్టార్ మహిళ సెట్ లో దేవుళ్ళు అలా ప్రత్యక్షం అయిపోతూ ఉంటారు. అంతే కదా, దేవుళ్ళు అలా తాండవం చేస్తున్నారు కాబట్టే మా స్టార్ మహిళ కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి అలా నడుస్తూ ఉంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కదలదు కదా, స్టార్ మహిళ ఎలా కదులుతుంది? చేమాజ్ఞ, ఆయన ఆజ్ఞకి చేమేంటో గానీ నువ్వు మాత్రం మా గిఫ్ట్లు ఇవ్వవు కదా. ఇస్తాం ఇస్తాం, తప్పకుండా ఇస్తాం. ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి మేము ఇలా వస్తున్నాం ఇక్కడ. ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి మా ప్రోగ్రామ్ ఇలా నడుస్తోంది. సరే అయితే ముందుగా వీణ. హాయ్ వీణ. హాయ్ అక్క, ముందుగా నీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వీణ. మరి మీరేమైనా జాగారం చేస్తారా ఈ రోజు? చేస్తానక్క. చాలా సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారా? ఊహ తెలిసినప్పటి నుంచి అయితే చేస్తున్నాను. ఓకే. ఇప్పుడైతే షటిల్ ఆడడం అలా టైం పాస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా అయితే భజన చేయాలి అంటారు, భజన చేస్తూ అలా. ఇప్పుడు అంతా పాష్ అయిపోయింది కదా, కూడా ఉండొచ్చు. అంత స్టైల్ నిశ్శబ్దంలో కూడా ఉండి మనం స్మరణ చేసుకోవచ్చు. నిశ్శబ్దంలో పడుకొని దేవుడి స్మరణ చేసుకుంటూ ఆయన బోలెడంత ఆశీర్వదించేస్తాడు కదా. ప్లీజ్ కొట్టద్దు. మహతి అలియాస్ రిజ్వాన్ అనే మహతిని పెట్టుకున్నా. అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు మా పేరు ఇలా ఎలా అని, అప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ రిజ్వానా యాడ్ చేసి. సో అమ్మ వాళ్ళు పెట్టిన పేరు రిజ్వానా. ఎస్. కానీ నువ్వు ఫీల్డ్ కి వచ్చిన తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఫీల్డ్ లో సక్సెస్ అయ్యానని మహతి. కలిపేసి ఏమైనా పెడితే బాగుంటుందా? అదే ఆలోచిస్తున్నా. మహన రిజ్వాతి మోహన. చెప్పు మహతి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బాగున్నాను. ప్రొడక్షన్ చేస్తున్నాను, ఈటీవీ ప్లస్ కి సీరియల్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఇంకొక ప్రాజెక్ట్ కూడా జూన్ లో స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రియా. హాయ్ అక్క. హాయ్ ప్రియా. హాయ్. హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ. శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి శుభాకాంక్షలు. అవును, బాగుంది. ఇంతకు ముందు పండుగలు వస్తే ఈ డేంజర్ ఒకటి ఉండేది కాదు. మంచి పండుగలు వస్తుందంటే 2 రోజుల నుంచి నాకు భయం పుట్టుకుంటుంది. ఎందుకలా? ఎందుకంటే ఫోన్ మెసేజ్లతో బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ రిప్లై కూడా మనకి పరిచయం చేస్తున్నారు. రిప్లై కూడా ఇవ్వాలి. అవును, ఎవరైతే ఫీల్ అవుతారు, హట్ అవుతారు. ఈ మధ్య జనాలతో నిజంగా మాట్లాడి ఫీల్ అవ్వటం, నిజంగా సంతోషించడం మానేశారు. అసలు ఫోన్లు ఎవరి దగ్గర ఉంటే ఫోటోలకి లైక్లు కొడితే సంతోషించడం, కొట్టకపోతే బాధపడడం, ఇలాంటి వాటికి ఎక్కువగా వాళ్ళ టైం అంతా వేస్ట్. అయితే ఈసారి శివరాత్రికి ఇలా చేద్దాం, అందరి ఫోన్లు ఆయనకి అర్పించేద్దాం. అప్పుడు పార్వతీదేవి మనల్ని కొడుతుంది. ప్రశాంతంగా ఉండే మా ఆయన జీవితంలోకి మీరు ఎందుకు సెల్ ఫోన్ తీసుకొచ్చారు? సరే చెప్ప్రియా, ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఈటీవీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, సెకండ్ లీడ్. చాలా హ్యాపీగా ఉంది. ఈవెంట్స్ యాజ్ ఇట్ ఈస్ ఇలాంటి గేమ్ షోస్ లో వచ్చి ఎంజాయ్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఓకే ప్రియా, వెల్కమ్. నీలిమా. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను కూడా బాగున్నాను. ముందుగా మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే నీలిమా, మీకు కూడా థ్యాంక్ యూ. మీరేం చేస్తున్నారు నీలిమా? నేను ఈటీవీలోనే అత్తారింటికి దారేది సీరియల్ చేస్తున్నాను. ఓకే, సరే మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3.
రెడీ రెడీ 1 2 3 ధూమ్ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా 1 2 3 స్టార్ట్. నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర రెడీగా ఉంది. ఓకే రిలాక్స్. కొంచెం ముందరకుండవా, కొంచెం ముందరకుండవా. నువ్వే ఒక నిమిషం ఆగమ్మాయి. ప్రియా రెడ్ దగ్గర ఉండు. ప్రియా అక్కడే ఉండు. అబ్బాయి ఎంత ధీమాగా మొత్తం వేసే ఒకేసారి. ఓకే. వీణ స్కోర్ 9 18 27 28. మీరేమైనా డైలాగు ఏదైనా సంథింగ్ టు ఎంటర్టైన్ చెప్తారా, చేస్తారా? మీ షోలో సెల్ఫీ తీసేద్దాము అని ఒక షో చేయండి అక్క, బాగుంటది. సెల్ఫీ తీసేద్దామా? మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి సెల్ఫీ తీస్తారా? సెల్ఫీ తీయొద్దు. సెల్ఫీ అంటే సెల్ఫీ తీస్తే ఎలా ఇరిటేట్ అవుతున్నారు అని చెప్పి ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఇది ఏంటి అసలు? నేను ఆంటీ అని కాదు, అంటే పాపం అక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అంటే మనందరికి ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా అంతే. ఫోన్ల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అంటావా సెలబ్రిటీస్ కి? అవును, నిజంగా ఇది అందరూ మాట్లాడుకోవాల్సినటువంటి తిట్టుకుంటారు, విషయం. నాకు తెలుసు. కరెక్టే. పైగా ఏం చేస్తారు తెలుసా, ఆ ఫోన్ ని తీసుకొచ్చి మన దగ్గర పెడతారు. అవును, మన కళ్ళ మీద ఫ్లాష్ చాలా పడుతుంది. బాధపడి మన వాళ్ళు వెళ్ళిపోతారు, మనకు కాసేపటి కళ్ళు కనిపించదు. మనం వెళ్తూ ఉంటాం, పోనీ వెళ్ళిపోతామా అనుకుంటే ఇంకోళ్ళు ఎవరో ఆగండి అంటారు. అప్పుడు కరెక్ట్ వాళ్ళు ఫోటో తీసుకుంటారు, తీసుకుని థ్యాంక్ యూ అండి అంటారు. అరే మీరు కళ్ళు మూసేసారండి అంటారు. ఈసారి మన వల్ల ప్రాబ్లం వచ్చిందని చెప్పి మళ్ళీ మనం ఆగిపోతాం. సెల్ఫీ నేను కూడా మారరు. ఇలాంటి వాళ్ళ కోసమే అక్క మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. అదే కదా. ఒకసారి ఏదో కంట్రీకి ట్రావెల్ చేస్తుంటే ఆలీ గారు ఉన్నారు పక్కన సీట్స్ లో, ఆయన నిద్రపోతున్నారు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లే వెనక్కి. ఆయన నిద్రపోతుంటే కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి తీసేసుకున్నారు. ఆయన కూడా తెలియదు, ఎక్కడో ఫేస్బుక్ లో పెట్టేస్తారు ఎవరు. అలా కూడా జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది సెల్ ఫోన్ వల్ల వచ్చినటువంటి అనర్థాలు. ఇంకేమైనా చెప్తావాను? డైలాగ్ కానీ జోక్ కానీ? నో. గుండె జారి గల్లంత అయింది ఆ సీరియల్ చేస్తున్నప్పుడు ET+ లోని. కొన్ని కామెడీ సీన్స్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ గాను. అక్కడ ఏంటంటే మా మమ్మీ అక్కడ డాన్స్ చేస్తూ ఉంటది అనమాట. మమ్మీది కూడా చాలా డిఫరెంట్ లాంగ్వేజ్. అయ్యాషో పటాషో మటాషో గిటాషో ఇలా మాట్లాడుతుంటుంది ఆవిడ. మొత్తం లాంగ్వేజ్ అంతా టీవీలో అలాగే అనమాట. అంటే నేనేముంచి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను. మా ఫాదర్ కి తెలుసు పాపం, మా ఇంట్లోనేముంచి మా సిస్టర్ కి బాయ్ ఫ్రెండ్ వస్తా అనమాట. ఆ అబ్బాయికి అసలు లాంగ్వేజే రాదు, నేను చెప్తూ ఉంటాను. ఆ అబ్బాయికి వచ్చిన లాంగ్వేజ్ లో గటాషో మటాషో టటాషో ఆ కింద ప్యాంట్ ఊడిపోద్ది అనమాట. ఓరి ప్యాంట్ రో షాక్ రో అంటే ఏమన్నారు మేడం అంటే పాపం కింద చూసుకో అనమాట. నేను కయ్య కట్టు కలుస్తాను అనమాట. అప్పుడు కానీ అబ్బాయికి అర్థం కాదు ప్యాంట్ ఊడిపోయిందని. ఆ లాంగ్వేజ్ మీకు రాలేదా? దేవుడి దయ వల్ల. ఎప్పుడైనా షూటింగ్ కి వెళ్తే ప్యాంట్ రో షాక్ రో తప్ప ఇంకేం రాదు మాకు. ఇదే భాష. అంతే. బాగుంది, సూపర్ లాంగ్వేజ్. హటాషో మటాషో ఫటాషో. రెడీ 1 2 3 గో. వీణా రేపు పొద్దున డాన్స్ చేయొచ్చు కదా, బోర్ కొడుతుంది. నువ్వు చెయ్యి. రేపు పొద్దునకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ శివరాత్రి చాలా బోరింగ్ గా ఉంది షో. అసలు నేను చేయను, ఎంటర్టైనింగ్ లేదు అసలు. వీణ డాన్స్ చేస్తే ఇంకొక బాల్ వెళ్తా, లేకపోతే నీకు చూపిస్తా డాన్స్ అంటే ఏంటో. చూపిస్తుంట చూపించమని మరి. చూపిస్తాను. డాన్స్ చేయకపోతే ఆమె బాల్ చేయదంట. ఒక స్టెప్ లేదక్క, అది అయిపోగానే నువ్వు చేస్తావు కదా అప్పుడు ఇలా ఇలా అంట. ఎందుకంటే పాయింట్స్ నాకు ఎక్కువ వస్తాయి కాబట్టి. ఓకే, రెడ్ వేసిన తర్వాత మళ్ళీ నేను మిగతా బాల్ చేయట్లేదు. తన ఇష్టం. పాయింట్స్ కావాలిస్తే డాన్స్ చేయాలి, లేకపోతే నేను మెల్లగా వేస్తా. అసలు వేయను, రెడ్ లాస్ట్. బా ఒక్కొక్క రోజు ఎంత కష్టపడిపోతున్నావు. వేయదంట వేయమ్మా నువ్వు. ఓరి దేవుడో ఇదేమి గోలరో
పట్టుకొని వర్షమంతా టప్పులోన కురిసినట్టు పప్పులోన వేడి వేడి పిప్పరొట్టె దొరికినట్టు తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం అరే భళ్ళు మంటు పగిలిందే అద్దం నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు బ్రైట్ గా ఎర్రో వాట్ టు డూ ఓరి దేవుడో ఇదేవి గోలరో ఓరి దేవుడో ఇదేవి గోలరో ఆ పాట బైకర్లో ఎలాగైనా నేను ఆపుదామని చూస్తున్నా నువ్వు ఇక్కడ కాదు ఆడాల్సింది ఇటే. ఇదే వేయాలి కదా. అన్నీ ఇటే. రెడీ నీ స్కోర్ 9, 18, 19, 20, 21. అలా జరిగిపోయింది అనమాట. ఇది నీ స్కోర్ కాదు, సారీ, ఇది ప్రియా స్కోర్. ఓకే, రెడీ, 1 2 3 గో. ఉంది అమ్మా పైన ఆగిపోయిందా బాల్? బరువుగా ఉన్నాయి బాల్స్. గట్టిగా వేయి. అవి బరువు గల బాల్స్. చిచి, బరువు గల బాల్స్. యా, నువ్వు వెళ్ళి రెడ్ దగ్గర ఉండు. రెడ్. ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు మల్టీ టాలెంటెడ్. మీరు ఏదో ఒక టాస్క్ చేయిస్తే అప్పుడు వెళ్తాయి బాల్స్. ఓకే, సరే, అన్నీ అయిపోయాక చేద్దాం. మా ఇష్టం. ఓకే, కాన్సంట్రేషన్ దెబ్బతింటుందమ్మా. సరే, అన్ని అయిన తర్వాత పర్వాలేదు, చేస్తాను. ఒప్పుకోరా అలాగా. పర్వాలేదు. ఇద్దరు హైట్లకి కరెక్ట్ గా సరిపోయింది అవి. ఏదో చేయించాలి బోర్ కొడుతుంది బాల్. ఇది అయిన తర్వాత చేయిస్తాంలే. Come on, Nilma. Come on, Mahdi. Ay. స్టాప్. 4 ఎక్స్ట్రా పడ్డాయి. స్టాప్ అన్న తర్వాత ఇవి పడ్డాయి. ఓకే, 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33, 34 పాయింట్లు. సో ఇప్పుడు మల్టీ టాలెంట్ లో నుంచి ఏ టాలెంట్ బయటికి తీసి పాట, డాన్సా, జోకా, కవిత్వమా, ఏంటి ఏదో ఒకటి మనం ముగ్గురం కలిసి చేద్దాం. ఓకే, సరే. మన దగ్గర ఏమున్నాయి మరి? మన దగ్గర దోశ, ఉప్మా, పెసరెట్టే. మన దగ్గర దొండకాయ పచ్చడి, దోశ. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున. నాకు తెలియక అడుగుతాను, మీరు ముందుకెళ్తే ముందుకే, వెనక్కి వస్తే వెనక్కి, ముందుకెళ్తే ముందుకే, నన్ను కాపీ చేయడం కాదు, వేరే పాట వేస్తాము. ఇప్పుడు దానికి టాలెంట్ తో డాన్స్ వస్తే మేము వేయలేకపోతున్నాం. నేను డాన్స్ చేయట్లేదు, నేను నా కాళ్ళతో చేస్తున్నాను. ఏ సాంగ్? ఇంకో పాట ఏంటి? తోలు బాజా ఆటల్లో నీవే ఏటి వంట శివశంకర, ఇలా వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా. కాళేశ్వర హర నికాలి అందే భాగ్యమేదో నాకివ్వరా. మీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా. ఆహా ముక్కంటి నువ్వే దిక్కంటి శివ, మా ఇంటిలోనే నువ్వుంటే చాలు. రారా గౌరీ ప్రాణేశ్వర, ఇక నాకుండే కాదా నీ వెండి కొండ, ఉండిపోరా లోకేశ్వర. పోలేరే శివనామ స్మరణ అయిపోయింది. రండి, రెడీ, 1 2 3 గో. వాళ్ళు వెళ్ళి రెడీగా ఉండు, అప్పుడే కాదు చెప్తా. రెడ్ దగ్గర ఓం నమ శివాయ.
నమ శివాయ ఓం 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 నమ శివాయ నీకు బహుమతులు ఇచ్చింది బాలిక. బాలక ఓం నమ శివాయ బాలకులు ఇక్కడ ఎవరు లేరమ్మా. చలో బాలిక కాదు మహిళ. చలో కమాన్ కమాన్. వినపడలేదు అవును నువ్వేంటి సగం ఆట అయినప్పటి నుంచి ఇలా ఆడుతున్నావు. అందుకే డాన్స్ చేయను. మాతి 9, 18, 19 రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ నయనతార, పక్కన పిక్చర్స్. ఓకే, నయనతార అండ్ స్నేహ ఉల్లాల్ ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. వీణ, సింహ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్ చేశారు ఈ సినిమాలో. ఒక క్యారెక్టర్ లో ఏమో గర్ల్ ఫ్రెండ్ స్నేహ ఉల్లాలు, ఇంకో క్యారెక్టర్ లో వైఫ్ గా నయనతార. 6 పాయింట్స్. శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా. నెక్స్ట్ సెలబ్రిటీ ఆది, పక్కన పిక్చర్స్. వీణ, లవ్లీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ వీణ. 6 పాయింట్లు మళ్ళీ. శాన్వి అండ్ ఆది కాంబినేషన్ లో వచ్చిన సినిమా కరెక్ట్. లవ్లీ. నెక్స్ట్ సెలబ్రిటీ నారా రోహిత్, పక్కన పిక్చర్స్. ప్రియా, బాణం. చూద్దాం.
ఆన్సర్ చెప్పినందుకు నీకు 6 పాయింట్లతో పాటు నీలిమ ఒక పాట డెడికేట్ చేస్తుంది నీకు. బాణం సినిమా బాణం సినిమాలో పాటే పాడతాను. పాడు. నాలో నేనేనా ఏదో అన్నానా నాతో లేని మై మరపునా ఏదో అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ పక్కన పిక్చర్స్. హన్సిక ఏంటి అంజాల జవేరి లాగా తయారేసి వచ్చింది? వీణ పవర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ పక్కన పిక్చర్స్. నీలిమ నేను శైలజ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. 15 అయిపోయింది. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఓం నమో సితికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ ప్రణవ. క్వశ్చన్ నంబర్ 1. పురాణాల ప్రకారం శివపార్వతులు ఏ ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు? కైలాసం. కరెక్ట్ ఆన్సర్. థాంక్స్ అక్క. కైలాస పర్వతం. నీకు 6 పాయింట్లు వచ్చాయి. ఎవరి దగ్గర నుంచి ఎంత లాగమంటావు చెప్పు. ఎవరి దగ్గర ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర తీసుకో, నన్ను చూస్తావేంటి? పెద్దక్క దగ్గర తీసుకుంటా. పెద్ద ఖచ్చితంగా మా తెలియదు పేరు చెప్పు. వీణా అక్క. ఎంత? అక్క ఎంత ఇస్తారు అక్క? 6. 6 తీసుకో అక్క. ఒక్క నిమిషం అమ్మ, పిల్లలు వినండి అమ్మ, నేను చెప్తాను కదా, సరే అక్క. మన అందరం సమానంగా ఉండాలి తల్లి. మీరు అమ్మ ఇద్దరు చెప్తుంది సమానంగా కదా, ఉంచాను నేను. నేనేం తక్కువ చేయలేదు. సెకండ్ క్వశ్చన్. పురాణాల ప్రకారం శివుడి మెడ నల్లగా ఎందుకు మారింది? ఆ పాయిజన్ విషం ఉంటది, విషం. ఓకే, దాచుకుంటే హలాహలం గొంతులో ఉంచుకోవడం వల్ల. కరెక్ట్. 6 పాయింట్లు తీసుకో. ఇటు చూడక అసలు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఈ రౌండ్ లో విన్ అవుతారు కదా అక్క, తక్కువ ఉన్నా కూడా. ఏంద్రా ఇది? వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. అక్క మనిషికి 2 అక్క. సరే, విషయం ఏంటంటే పాల సముద్రాన్ని చిలికినప్పుడు దానిలోంచి వచ్చిన అత్యంత భయంకరమైన విషయాన్ని శివుడు తన గొంతులో ఉంచుకున్నాడు. ఆ విషయాన్నే హలాహలం అంటారు. హలాహలాన్ని గొంతులో ఉంచుకోవడం వల్ల గొంతు నల్లగా మారిపోయిందని చెప్తూ ఉంటారు. అది ఓకే. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. శ్రీ మంజునాథ సినిమాలో హీరోయిన్ గా శివభక్తురాలిగా ఎవరు చేశారు? సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. ఈ సినిమాలో పార్వతిగా మీనా చేశారు. తీసుకోండి 6. ఎక్కువ నీకు పోటీ ఎవరో వాళ్ళని చూసుకో, ఎందుకంటే సేమ్ సేమ్ ఉన్నారు మీరు ఇద్దరు. నువ్వు గెలవాలంటే ఆమె దగ్గర తీసుకోండి, ఎవరు తొందరగా. చెల్లి దగ్గర డోంట్ వేస్ట్ ద టైం.
చలి దగ్గర మమ్మీ దగ్గర తీసుకో. ఏంటి ఆవిడ చెప్పినట్టు వింటావు నువ్వు? నేను విన్నట్లేదు. మరి తీసుకో. ఏంటక్క ఇది చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నాను. తీసుకో. అందరికీ వస్తాయి. అక్కడ ఎవరి క్వశ్చన్ చెప్తావా? సో సమానం. నీలిమా 3, మహతి 2, ప్రియా 1. సెకండ్ క్వశ్చన్. పశుపతినాథ్ అనే గొప్ప శివక్షేత్రం ఏ దేశంలో ఉంది? పశుపతినాథ్ అనే గొప్ప శివక్షేత్రం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ నేపాల్, బి శ్రీలంక. నేపాల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. నీలిమా 3. ఓలమ్మో గౌరమ్మో బల్లె జోరమ్మో చూడమ్మో ఓరయ్యో జంగమ్మ గుండె నిండి పోగుంగుమ్మ జనక 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 లయల హోయలు సోరేదాకా పులుకు లొలుక మేళ మాడి పొత్తు పొడిచిపోయేదాకా జాగరణ పండగే పండునమ్మో గౌరమ్మో కోరికల కొలువి తిరునమ్మో కుండమ్మో ఓలమ్మో గౌరమ్మో బల్లె జోరమ్మో చూడమ్మో అక్క ఒక విషయం మీకు ఇందాక ఒక చెప్పారు విషయం గురించి. అవును. నేను శివుడిని తలుచు, నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఆయన పేరే నాకు పెట్టారు, నీలకంఠుడు నీలిమ. నీలకంఠుడిలోని నీలి. కాబట్టి ఇది క్వశ్చన్స్ అడగాలి. శ్రీశైలంలోని శివుడిని మల్లికార్జునుడు అని పిలుస్తారు. మరి అమ్మవారిని ఏమని పిలుస్తారు? భ్రమరాంబికాదేవి. భ్రమరాంబదేవి. కరెక్ట్ ఆన్సర్. 6 తీసుకో. దొరికేవి. వీణ 4 1 1. భ్రమరాంబ, భ్రమరాంబిక 2 పేర్లు ఉన్నాయి. శివపురాణం ప్రకారం ఈ రోజు అంటే మహాశివరాత్రి నాడు శివుడు ఏ ఆకారంలో ఆవిర్భవించాడు? ఆప్షన్: ఏ లింగాకారం, బి రుద్రాక్ష ఆకారం. లింగాకారం. కరెక్ట్. తీసుకో. వీణ 3. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓకే. క్వశ్చన్. శివుని భార్య దక్షుని కూతురు, ఆమె పేరు నేను చెప్తా. దైట్రా. ఆవిడ గురించి స్టోరీ కూడా ఉంటుంది కదా. ఫస్ట్ పార్వతీదేవి కన్నా ముందు ఆవిడ. నో క్లూస్. మేమందరూ చెప్పేసాం. ఆప్షన్స్ ప్లీజ్. ఏ సతీ, బి రాజేశ్వరి దేవి. సతీదేవి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3. 3. బాగా చెప్తున్నా. ఇద్దరు 50 51. ఇక్కడ లాగు, ఇక్కడ లాగు. వాళ్ళ కోటి పడుతుంది. నాకు లాగితే అక్కడ లాగుతా. ఇద్దరికి సమానంగా లాగు. అయిపోయింది, ఇంకేం లేదు లాగడానికి. అలా ఒకటి రావడానికి వచ్చినాయి 3. కదా నీ దగ్గర వాళ్ళిద్దరు కోటి పెట్టు. ఆమె 30లో నీ ఉంది. దగ్గర ఒక్కటే తీసుకున్నా, గుర్తు పెట్టుకో. నీలిమా 2, వీణ 1. ఏనుగు సరిగ్గా నిద్రపోవాలంటే అది రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి? మనుషులకి 6 గంటలు, 8 గంటలు 8 గంటలు అంటారు కదా. అలా ఏనుగుకి నిద్ర సరిపోవాలంటే అది రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి? అంటే నువ్వే సుమక్క, నేను ఏనుగు దగ్గరికి వెళ్ళి అడగనా? ఎందుకే నువ్వు ఎన్ని గంటలు పడుకుంటావు? దగ్గరలో ఉంటదా? నేను ఒక 6-7 గంటలు చాలు. అంటే ఇంచుమించు 2 వేసుకో. ఆప్షన్స్ ప్లీజ్. ఏ కనీసం 2 గంటలు, బి కనీసం 9 గంటలు. ఏందక్క సంబంధం లేకుండా ఉంది. మనిషికి 2 గంటలు చాలా? 9 గంటలు కావాలా? అబ్బా చెప్పాలి. ఇటు ఇటు చూడక. ఇటు ఆప్షన్స్ కూడా ఏదో తెలిసినట్టుగా ఏమీ లేదు. ప్లీజ్. ఇటు అదే వెరీ గుడ్. కనీసం 2 గంటలు. కరెక్ట్ ఆన్సర్. అదే 2 సార్లు ఊపుతారు. అయ్యో, నేను ఊరికే కొండ ఇలాగే ఊపుతుంది, ఇలా ఊపదు కదా. 2 సార్లు చెప్పాను. ఒక్క నిమిషం నేను అంటాం. వినండి ఒక నిమిషం. దానికి మనలాగా 8 గంటలు పడుకునే లగ్జరీ లేదు. దానికి ఇంటికి వంట మనిషి వచ్చి వంట చేయడమో, గిన్నెలు తోమే వాళ్ళు ఉండరు.
పాపం పొద్దునే లేచి చెరుకు గడ్ల కోసం తిరగాలి, స్నానం కోసం బయటకు వెళ్ళాలి. అందుకని ఏనుగు మనిషిలాగా లేజీ కాదు, అది ఓన్లీ 2 hours పడుకుంటుందంట. ఏనుగు కనీసం 2 గంటలు నిద్ర చాలంట. చాలా ఏనుగులు సగటున 2 గంటలు నిద్రపోతాయి. మూడు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మీ ఇద్దరు పోటీ ఉండాలి. 30 తర్వాత మార్కులు మీరిద్దరు 40 తీసేరా ఇప్పటికి నేను అనవసరంగా వాళ్ళు మిస్ ఒక్కొక్కటి తీసుకో. నాది మరీ టూ మచ్. ఒక్కొక్కటి తీసుకో. నువ్వు ఆగమ్మా. వీణ 2, నీలిమ 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం వీణ ఎన్టీఆర్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం వీణ రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాము. నెక్స్ట్ చిత్రం ప్రియా. 10 అయ్యా అమ్మాయి పేరు తెలీదు. 8 7 6 5 4 3 2 1 బయలుదేరమ్మ ఇంటికి. మార్కులు ఇస్తారంటే నేను చెప్పు. మార్క్ వస్తాయా? అదా సార్ ఎక్కడ పెట్టాలి మార్క్? సూపర్ అక్క. అదా శర్మ కరెక్ట్ ఆన్సర్. నీకు -6. నెక్స్ట్ చిత్రం వీణ. 10 ఇద్దరులాగా అనిపిస్తున్నారు. ఆది అదా శర్మ కాంబినేషన్ లో సినిమా గర్రం. రైట్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం వీణ. అల్లరి నరేష్. చూద్దాం. ఈ రౌండ్ లో లాస్ట్ చిత్రం ఆగవే. 71 సార్లు మమ్మల్ని ఒక్కరి పరువు వేలా ఉంది. ఊర్లో జనాలు అవుతారు. మేకప్ వేసుకొచ్చి మార్కులు రావట్లేదు ఇక్కడ. మామ మంచు అల్లుడు కంచు. చూద్దాం. అక్క నేను చెప్తా అక్క. చెప్పు పర్లేదు. బాలకృష్ణ. ఆమెకు మనసులో ఒకటి చెప్పాలని నువ్వు చెప్పేసింది అంతే. అదే కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు ప్రియా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు శివరాత్రి సందర్భంగా ఒక మంచి డాన్స్ చూద్దాము.
చప్పట్లు బాగా చేసింది నీలిమ. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఇలా నిలబడి ఇది ఇక్కడ పెట్టుకొని ఒక బంతి తీసుకొని అలా దొర్లించి, అంత ఫాస్ట్ గా వెళ్ళకూడదు అనమాట, అట్లా పట్టుకొని ఇట్లా వేసుకోవాలి. వీటిలో నిమ్మకాయలు కూడా ఉన్నాయి, నిమ్మకాయలు కూడా మీరు దొర్లించొచ్చు. బంగారు తల్లి బుజ్జి కొండ. ఇంతే ఆట. రెడీ, 1 2 3 గో. అన్ని నిమ్మకాయలు వేసావా? 1 2 3 4 5 6 7 42. టోస్టర్. రెడీ, 1 2 3 గో. కింద పడమ్మా పాప. కింద పడమ్మా పాప అనకూడదు, నిమ్మకాయ బంతో కింద పడమనాలి. ప్రియా నిమ్మ కింద పడమ్మా. నిమ్మ మనీ తీసుకోవద్దు, కట్ చేయొద్దు, ఇప్పుడు పడకూడదు అంటే నిమ్మ కింద పడమ్మా. చూసేస్తుందని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తాక ఫస్ట్ అప్పుడే స్టాప్. ఇంకొక 2 నిమిషాలు పరువు కోసమేనా. రెండు 4 6 8. అమ్మ నీకన్నా 1 ఎక్కువ. 48 పాయింట్లు. ఎప్పుడు చూడు నీకన్నా 1 పాయింట్ తప్ప అక్కడ 2 పాయింట్లే ఎక్కువ రావాలి. రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. రెండు 4 6 7 8 9. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు. స్కోర్ 54. అండ్ ట్రావెలింగ్ సెట్.
నీలిమా నీ టార్గెట్ 78. అలాగైతే నువ్వు విన్ అవుతావు, లేదంటే విన్నర్ ఇవాళ ఎపిసోడ్ లో వీణ అవుతుంది. మేమిద్దరం ఇంటికి వెళ్తాము. అమ్మా ఏంటో నీలిమా ఏంటి రెడీ 1 2 3 గో. గొర్రె కాదు అది మరి అది 13 బంతులు వేస్తే సరిపోతుంది. అలా నిమ్మగా వేసే పద్ధతి. టైం అయిందా సార్? ఎందుకు టైం అయిపోయిందా సార్? అంతే 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 అమ్మా, అంతే అలాగే ఇద్దరమ్మ, అంతే అయిపోయింది. ఇది చాటలో చెత్తేరడం అనుకుంటున్నావా? ఇంటి దగ్గర ఓడిస్తే ఇలాంటివి బాగా చేయొచ్చమ్మా. అదే కదా. సో ఎవరు బాగా ఊడుస్తారు? చీపురు కట్టే మేడం, గెలవడం ముఖ్యం అంతే. ఈయన ఇంటికి వెళ్తే చీపురు కట్టే, అర్థమైంది అక్కడ మార్కెట్. ఒకటి తీసేసేయ్, అది టైం తర్వాత పడిపోయింది. 2 4 6 36 కూల్ జగ్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ వీణ. ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయ చంద్రకళాధర సహృదయ సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. ఓకే, సో ఇవాళ విన్నర్ గా వీణ నువ్వు గెలుచుకుంటున్నావు. ఆ షీల్డ్ పట్టుకో. అండ్ అలాగే ట్రావెలింగ్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. మరోసారి ప్రేక్షకులందరికీ పండగ శుభాకాంక్షలు, శివరాత్రి శుభాకాంక్షలు. బాగా జరుపుకోండి పండగ, జాగారం చేయండి, మళ్ళీ కార్యక్రమం చూడండి. బై బై.